దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలు తప్పు చేసినప్పుడు మన బంధువులు కానీ, మనకంటే చిన్నవాళ్ళు కానీ తప్పు చేసినప్పుడు వారిని దండిస్తామండి. స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు టీచర్ గారు చెప్పినటువంటి మాటలు విననప్పుడు వారిని దండిస్తారు. ఎందుకంటే వారిని మంచి మార్గంలో పెట్టాలి. ఎందుకంటే వారు మంచి సన్మార్గంలో నడిచి ప్రయోజకులుగా మార్చబడాలని, కుటుంబానికి, సమాజానికి, దేశానికి అతడు ఉపయోగపడాలని టీచర్సు ఆ విధంగా శిక్షిస్తూ ఉంటారు, దండిస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక తండ్రి పిల్లవాడిని కూడా అలాగే శిక్షిస్తూ ఉంటాడు, దండిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను ప్రయోజకుడు అవ్వాలని, మంచి మార్గంలో వెళ్ళాలని మనకు తెలుసు. అయితే పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తుంది. చూద్దాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిక్షార్థమైనటువంటి గద్దింపులు ఎలాంటివంటే జీవ మార్గములు అంటారు. ఒక పిల్లవాడు కానీ, ఒక మనుష్యుడు కానీ తప్పు చేస్తూ తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు చివరికి అతని కడస్థితి ఎలా ఉంటుందంటే నరకానికి ఆహుతైపోతాడు, అగ్నికి ఆహుతైపోతాడు, దేవుని నుంచి దూరం అయిపోతాడు. మరణ మార్గములో అతను ప్రయాణిస్తూ మరణానికి చేరువైపోతాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని శిక్షార్థమైన గద్దింపు చేసినప్పుడు, శిక్షార్థమైన గద్దింపులు చేసినప్పుడు అతను ఆ మరణ మార్గం నుంచి మళ్ళుకొని ఆ మరణ మార్గం నుంచి తప్పించబడిన వాడై జీవ మార్గములో ప్రవేశిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిక్షార్థమైన గద్దింపులను ఒకవేళ మనకు ఎవరైనా చేస్తే మనము తృణీకరించకూడదండి. మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఏ మనుష్యుడు ఫుల్ఫిల్గా సరి అయిన జీవ మార్గంలో నడవలేడు. మన ముందున్నటువంటి వారు, మనకంటే ముందు వెళ్ళేటటువంటి వారు కొన్ని అనుభవాల ద్వారా, దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధము ద్వారా, దేవునితో వారికి ఉన్నటువంటి అనుబంధము ద్వారా కొన్ని ఆత్మీయటువంటి లోతుల్లోకి వాళ్ళు నడిపించబడినటువంటి వారు. అలాంటి వారు మనల్ని గమనించి మన మార్గము జీవ మార్గము కాకుండా మరణ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, మరణ మార్గం వైపు మనం ఏమైనా డైవర్ట్ అవుతున్నప్పుడు అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే శిక్షార్థమైనటువంటి గద్దింపులు మనకి తెలియచేస్తారండి. అలాంటి వాటిని మనం శిరస వహించి మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. మన ప్రవర్తనను మనం పరిశీలన చేసుకోవాలి. మన క్రియలను మనం పరిశీలన చేసుకొని మరణ మార్గంలో ఒకవేళ మనం ప్రయాణిస్తున్నామేమో అని పరీక్షించిన తర్వాత మళ్ళుకోవాలి, దిద్దుకొని జీవ మార్గంలో మనము ప్రయాణం చేయాలని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. కాబట్టి వాటిని మనం ఎన్నడూ త్రోసివేయకూడదు, వాటిని మనం ఎన్నడూ తృణీకరించకూడదండి. మంచి భక్తులు, ప్రేమ కలిగినటువంటి వారు, దైవ మార్గంలో వెళ్ళేటువంటి వారు, ఇతరుల ప్రయోజనము, క్షేమము, మేలు కోరేటటువంటి వారు శిక్షార్థమైన గద్దింపులు చేసినప్పుడు మాత్రమే మనం వీటిని తీసుకోవాలి. కానీ స్వార్థపరులు, ధనాపేక్షకులు, వారి యొక్క స్వలాభం కోసం మనల్ని దిగజార్చేటటువంటి వాళ్ళు చేసి మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గానికి దారితీస్తాయి. కాబట్టి ఎవరన్నా మన ప్రవర్తనను, మన క్రియలను, మన ఆలోచనలను దైవజనులు కానీ, దేవుని బిడ్డలు కానీ దేవుని ప్రేమతో నిండుకొని మన హితాన్ని కోరే వాళ్ళు గద్దించినప్పుడు మనము సరి చేసుకుందాం, మనము లోపడదాం, జీవ మార్గములో ప్రయాణించి నిత్య జీవాన్ని పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.